ఎవరు? జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చారని మనకు కనపడుతుంది. అసలు తూర్పు దేశంలో ఏ దేశం ఉంది అని ఎప్పుడైనా ఆలోచించినారా? దేశం పేరే తూర్పు అంటారా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అని మనం ఈ యొక్క దిశలను మనము అనుకుంటాం. అది తూర్పు దేశంలో ఏ దేశం ఉంది అని ఎప్పుడైనా ఆలోచించినారా? మనకి ఎందుకు అవన్నీ అవసరమా అంటారా కదా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎవరైనా అడిగితే తూర్పు దేశం నుంచి వచ్చినారు అంటారు కదా, మరి ఏ దేశం నుంచి వచ్చినారని ఎవరైనా ప్రశ్నిస్తే మనల్ని ఆన్సర్ చెప్పే వారిగా మనం ఉండాలి. చూడండి, ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు ముగ్గురే వచ్చారా? మనము స్కిట్లో కానీ ఎక్కడైనా కానీ ఎంతమందిని చూస్తాం? ముగ్గురు చూస్తాం. ముగ్గురు వచ్చినారంటారా? ముగ్గురేనా? ముగ్గురే కన్ఫర్మ్ చెప్పాలి మీరు. ఎంతమంది ముగ్గురు అంటారు? ఎంతమంది ముగ్గురు వచ్చినారు? ముగ్గురే వచ్చినారు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా డౌట్ కాదు కాదనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ముగ్గురు కాదు అనేవాళ్ళు. ఓకే, కొంతమంది రెండు కాదు, అటు ఇటు రెండు దిక్కులా. సరే చూద్దాము. వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకలు ఏంటి? బంగారు, సాంబ్రాణి, బోలం. మనకి ఈ మాట ఎక్కడ అనిపిస్తుంది? మత్తయి సువార్త 2వ అధ్యాయము చదువుతారు ఎవరన్నా? మీరు నాకు ఈ త్వరగా అందియాలి. మీరు రెఫరెన్స్ అసలు తీయడమే లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగా నీకును వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తెందని చెప్పి వారి బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోషులుగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చిందంట. చూడండి ఏమంటున్నాడు? తూర్పు దేశం నుంచి నక్షత్రాన్ని చూసుకుంటూ వెంబడించుకుంటూ వచ్చారు ఎవరు? జ్ఞానులు. వచ్చినప్పుడు అంట చూడండి, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. అక్కడ కీర్తనలు 72వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు చదువుతారు కదా? చాలండి, ఇక్కడ ఒక నిమిషము. ఇప్పుడు దేవుని యొక్క పుట్టుక అనేది ఒక ప్రవచనం కదా? ఎంతమంది తెలుసు ప్రవచనం అని? దేవుని యొక్క పుట్టుక అనేది ఒక ప్రవచనం. ఆయన పుట్టుకలో ప్రతీది కూడా ప్రవచనమే. జ్ఞానులు ఇంకా ఎవరైతే మనకు ఆయన పుట్టుకలో కనిపిస్తారో అవన్నీ కూడా ప్రవచనం. ఆ ప్రవచనమే ఈ 72 కీర్తనలో మనకు కనిపిస్తుంది. చదువుతారా? తర్వాత వచ్చిన రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతన్ని సేవించదరు, దరిద్రులు మొరపెట్టగా అతని వారిని విడిపించును, దీనులను నిరాధులను అతను విడిపించును, నిరుపేదలందును బీదలందును అతను కనికరించును, బీదల ప్రాణములను అతను రక్షించును, కపట బలాత్కారముల నుండి అతను వారి ప్రాణములను విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును, అతని చిరంజీవితము శోభ బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునై జనములు ఇచ్చును, ప్రార్థన చేయించును, దినంతయు అతని పొగడుదురు. 10వ వచనంలో ఒకసారి గమనిస్తే 11వ వచనంలో రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, తర్షీషు రాజును దీపమును రాజుల కప్పలను చెల్లించదురు, శేబ రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. ఇప్పుడు యేసు ప్రభువు కానుకలు తీసుకొచ్చింది ఎవరు? జ్ఞానులు. ఇంక ఎవరైనా కనిపిస్తారో మనకి అక్కడ కానుకలు తీసుకొచ్చినట్లు కనిపించదు. ఇక్కడ చూడండి ఏమంటే శోభారాజులను కానుకలు తీసుకొని వచ్చి రాజులందరూ అతనికి నమస్కారము చేసేది. ఇప్పుడు వచ్చింది జ్ఞానులు కాదు, రాజు
రాజులు వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరు? జ్ఞానులు కాదు, రాజులు వచ్చారు. ఎవరు? రాజులు రావడం ఆయన దగ్గరికి జరిగిందంట. తూర్పు దేశంలోనే ఎందుకు వచ్చారు? తూర్పు దేశం నుంచి వేరే దేశం నుంచి రావచ్చు కదా అంటే హిందీ వచనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఏంటి 15వ వచనము, అతని చిరంజీవి అగును. చిరంజీవి అనే పేరు ఎవరికి ఉంటుంది? చిరకాలం జీవించే వాళ్ళకి చిరంజీవి అంటే అర్థం. మన పెళ్లి పత్రికల చిరంజీవి, సౌభాగ్యవతి అట్లా. చిరంజీవి అంటే జీవిత కాలం అంతా కూడా కలిసి ఉండాలి, జీవిత కాలం అంతా జీవించాలి అనే దానికి చిరంజీవి అని మనము యూజ్ చేస్తాం. అక్కడ ఉంది చిరంజీవి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చిరంజీవిగా ఎవరైనా జీవించినారా? ఒక యేసు ప్రభు తప్ప. ఎవరు? యేసు ప్రభు తప్ప. అతని చిరంజీవి అగును, షేబా బంగారం అతనికి ఇయ్యబడెను. ఏ బంగారం అంట? షేబా బంగారం అతనికి ఇయ్యబడెను. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనం తీస్తారు ఒకసారి. మీకు వివరణ ఇస్తా పూర్తిగా. 60వ అధ్యాయం 6వ వచనం. ఒంటెల సమూహము వారందరూ షేబా నుంచి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. ఈ రెఫరెన్స్ అట్లే తీసి పెట్టుకోండి. ఫస్ట్ రెఫరెన్స్ ఒకటి తీసి పెట్టుకోండి, నాకు వెంటనే అందియండి. తర్వాతకి ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం అందియండి. ఇప్పుడు వెంటనే అందియడానికి ఇక్కడ తీసి పెట్టుకోవాలని చెప్తున్నా నేను. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం అని అదే 19. మీకు అర్థం కాకపోవచ్చు అంటే సబ్జెక్ట్ ఇది వింటే ఎవరైనా అడిగినా మనం చెప్పడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇంత లోతులోకి నేను వెళ్తున్నా. ఇర్మియా గ్రంథము 19 6వ అధ్యాయం 19 సారీ 6వ అధ్యాయం చదువుతారు ఒకసారి. 19 20 6 19. భూలోకము నా ధర్మశాస్త్రము విసరించుచున్నారు కనుక నా ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. చాలా అక్కడికి ఓకే, ఇంతవరకు చాలా 4 రెఫరెన్స్ లో. ఫస్ట్ రెఫరెన్స్ లో ఒకటి చదువుతారా? చివరిది చదవండి ఒకసారి. 15వ వచనం, కీర్తనలు 72 15వ వచనం. అందుకని ఒక్కొక్కరు తీసి పెట్టుకోండి అని చెప్పాను నేను. స్పీడ్ అవుతుంది. 72:15. అతడు చిరంజీవి షేబా బంగారం అతనికి ఇవ్వబడను. అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడెదరు. చాలు. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఏంటంటే ఇప్పుడు జ్ఞానులు ఇంకా పూర్తిగా వివరించవచ్చు. రెఫరెన్స్ చూపించడానికి మనకి సమయం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. జ్ఞానులు ఏ దేశం నుంచి వచ్చారు అనే దానికి మీకు చూపించడానికి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు ఏంటి? బంగారపు సాంబ్రాణి బోలం. అక్కడ చిరంజీవులు షేబా బంగారం అతనికి ఇయ్యబడెను. ఏ బంగారం తీసుకొచ్చినారు ఇప్పుడు? షేబా బంగారం. జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? షేబా దేశం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? షేబా దేశం నుంచి వీళ్ళు ఇప్పుడు వచ్చారు. రెండవ క్వశ్చన్ ఏంటంటే మీకు జ్ఞానులు ముగ్గురే వచ్చారా అంతకంటే ఎక్కువ వచ్చారా అనేది కదా ఉందా? ఎంతమంది డౌట్ ఉందా లేదు? ఇప్పుడు ముగ్గురు వచ్చినారా, ముగ్గురి కంటే తక్కువ వచ్చారా, ముగ్గురి కంటే ఎక్కువ వచ్చారా అనేది చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం ఇప్పుడు 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సారీ 60వ అధ్యాయం 6వ వచనం. ఒంటెల సమూహము ఎక్కడి నుంచి వచ్చేదారంట?
షేబా నుంచి వచ్చేదారు. ఎవరిప్పుడు ఏ సమూహం వచ్చిందంటే అక్కడ ఏ సమూహము? ఒంటెల సమూహం వచ్చింది. ముగ్గురు వచ్చారా? ఒంటెల సమూహం అంటే సమూహం అంటే ఎన్ని వేల మంది వచ్చినారో ఎంతమంది వచ్చినారో తెలియదు. ఒంటెల సమూహంలో మిథ్యాను ఎయిఫాల లేత ఒంటెలను ఈ దేశముల మీద వ్యాపించిన వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవాకు స్తోత్రములు ప్రకటించెదరు. ఏమంట? బంగారమును ధూపద్రవ్యాన్ని తీసుకొని వస్తారు. ఎవరి దగ్గర? ఇది ప్రవచనము. మత్తయి సువార్తలో నెరవేర్చబడినటువంటి ప్రవచనం. ఇక్కడ ఏంటి? ఒంటెల సమూహము. ఇప్పుడు మొదటిగా వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు? షేబా దేశం నుంచి వచ్చారు. రెండవదిగా జ్ఞానులు ముగ్గురు కాదు, ముగ్గురు కంటే ఎక్కువ సమూహముగా వచ్చారంట. ఎంతమంది? కొన్ని వేల మంది సమూహముగా వచ్చినారు. అంటే చూడండి, అక్కడ ఒంటెల సమూహము అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏం తీసుకొచ్చారు? బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చారు. సాంబ్రాణి ఏంటిది? ధూపద్రవ్యమే కాదు. ఏంటి? సాంబ్రాణి ధూపద్రవ్యమే కాదు కదా. ఈ బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చారు. తరువాతకి ఇర్మియా గ్రంథంకి వస్తారు. ఒకసారి ఇందాక చదివారు కదా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచనం చదవండి. షేబా నుంచి వచ్చు సాంబ్రాణి నాకేలా చారికల వరకు. ఇప్పుడు ఈ షేబా నుంచి వచ్చు సాంబ్రాణి నాకేలా అని దేవుడు ఇక్కడ అంటున్నాడు. అంటే షేబా దేశంలో పుష్కలంగా దొరికేదేముంది? బంగారము, సాంబ్రాణి, ఈ బోలం. ఈ మూడు కూడా షేబా దేశంలో పుష్కలంగా దొరుకుతాయట. అంటే కొరత లేకుండా దొరుకుతాయి. ఇప్పుడు మీరు చర్చికి ఏమైనా తీసుకురాలి అంటే మీ దగ్గర ఉన్నే తీసుకొస్తారా? లేదు దానికోసం ప్రయాసపడతారా? ఉన్నే తీసుకొస్తారు. ఇప్పుడు షేబా దేశంలో ఏముంది? బంగారం ఉంది. ఏముంది? బోలం ఉంది. ఏముంది? సాంబ్రాణి. ఇవి వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ మూడు వస్తువులను తీసుకొచ్చారంటే ముగ్గురే మనకు కనిపిస్తారు కాదు. ఎంతమంది? కొన్ని వేల సమూహం, ఒంటెల సమూహంతో వచ్చారంటే జ్ఞానులు కాదు, మీరు రాజులు. ఎవరు? జ్ఞానులు కాదు. ఎవరు వచ్చింది? రాజులు వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరు? రాజులు వచ్చారు. వీరందరినీ కూడా యేసు ప్రభుని కలుసుకోవడానికి రావడం జరిగింది. మరి ఎప్పుడు వచ్చారు? యేసు ప్రభు పుట్టిన వెంటనే వచ్చారా? యేసు ప్రభు పుట్టిన వెంటనే వచ్చినారు వీళ్ళు? ఎంతమంది యేసు ప్రభు పుట్టిన వెంటనే వచ్చినారు అంటారు? చేతులంటే మిగతా వాళ్ళు చెప్పాలి. కాదంటే కాదండి, అవునంటే అవును. ఎవరు ఏమన్నారు తెలుసుకుంటారు అంతే. కాదు. మిగతా వాళ్ళు కాదు. ఇంకా కాదు. యేసు ప్రభు పుట్టిన వెంటనే వచ్చినారంటే కాదు. ఎప్పుడు వచ్చినారు? జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రెండు సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇంకా చూస్తే నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చినారు. అంటే పగులేమో విశ్రాంతి తీసుకున్నారో, వాళ్ళు పనులు చేసుకున్నారో, ఏం చేసుకున్నారో తెలియదు కానీ రాత్రి ప్రయాణాలు మొదలు పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారు? రాత్రి ప్రయాణాలు మొదలు పెట్టడం జరిగింది. ఎందుకని? నక్షత్రం రాత్రి కనిపిస్తుంది కాబట్టి కదా. నక్షత్రము రాత్రి కనిపిస్తుంది కాబట్టి ప్రయాణిస్తూ 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 వస్తున్నారు. కానీ ఈ జ్ఞానులు చేసినటువంటి ఒక తప్పు చేసినారు. జ్ఞానులు ప్రయాణించే మార్గంలో తెలిసే ఎవరికన్నా జ్ఞానులు ఒక తప్పు చేసినారు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు యూదుల రాజు పుట్టినాడని జ్ఞానులకు తెలుసు కదా. ఏ రోజు దగ్గర ఒక భవనం చూసినారు, ఇక్కడే రాజు ఉన్నాడేమో అని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎవరి దగ్గరికి? హేరోదు దగ్గరికి. యూదుల రాజు వారు పుట్టిన వాడు ఇక్కడే ఇచ్చటనే ఉన్నాడా అని అడుగుతారు హేరోదు రాజు. అప్పుడు అనిపిస్తుంది హేరోదు అంటే నాకంటే కూడా ఒక రాజు పుట్టాడా అని అనిపించినప్పుడు ఆయన కలవరపడటం జరుగుతుంది. ఈ జ్ఞానులు
జ్ఞానంగా ఆలోచించవచ్చు కదా, జ్ఞానవంతులే కదా. ఆయన రాజు కరెక్టే, కానీ ఇంత అధికారంలో ఎందుకు పుడతాడు, ఆయన తగ్గించుకుంటాడని ప్రవచనాలు చెప్పారు కదా. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వీళ్ళు పరిశీలించవచ్చు కదా. పరిశీలించి ఉంటారు, కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఆ చుక్కలు వెంబడించుకుంటూ వెళ్ళినా కూడా బాగుండు, కానీ చుక్కలు మర్చిపోయి ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. భవనాన్ని చూసి ఏం చేసినారు, వెళ్తున్న ఆ చుక్కలు చూసి వెంబడించారు, బాగా ఉంది కొంతకాలం వరకు. కానీ ఒకానొక సమయంలో ఇక్కడ దారి తప్పారనమాట. ఇంకా ఇదేనేమో ఇంకా మార్గం దగ్గర తీసుకొని వచ్చింది అని అనుకొని ఆ భవనంలోనికి వెళ్ళారు. వెళ్ళగానే ఆ రాజు దగ్గరికి వీళ్ళు సమాచారాన్ని, అంతవరకు ఏ రోజు రాజు కూడా తెలియదు యేసు ప్రభు పుట్టాడని తెలియనప్పుడు సమాచారం ఆయన అందగానే ఎంత మంచిగా చెప్తాడంటే హేరోదు రాజు మత్తయి సువార్తలో చూస్తే, మీరు వెళ్ళండి, అతను ఎక్కడ పుట్టాడో నాకు కూడా సమాచారం అంది అండి, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తా. ఏమంటున్నాడు, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తా అని చెప్పినట్టే చెప్పి వీళ్ళు వెళ్ళిపోగానే చెప్పిన 12 మంది కుట్ర ఏంటంటే, ఎవరైతే 2 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు ఉన్నారో వారందరిని కూడా చంపేయండి. ఈ జ్ఞానులు చేసిన తప్పుకు చిన్నపిల్లలు బలైపోయారు. ఏమైపోయారు, చిన్నపిల్లల ప్రాణాలు పోయాయి. ఎవరి తప్పు వల్ల, జ్ఞానులు చేసినటువంటి తప్పు వల్ల. అయినా జ్ఞానులు తప్పు చేశారు, కానీ పిల్లలు మరణించడం కూడా దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క ప్రణాళిక. చదువుతారు ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లల గూర్చి ఏడుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలుకున్నది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త కొద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఈ వచనం ఇట్లే తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనము. ఆ జ్ఞానం తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని దాని జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేమును దాని సకల ప్రాంతములను 2 సంవత్సరముల తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించును. అందువలన రామాలో అంగలార్పు వినబడును, ఏడ్పును మహారోదన ధ్వనియు కలుగును. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకుండును అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను. ఎక్కడ చెప్పబడింది? ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఈ మాట చెప్పబడింది, ఇక్కడ నెరవేర్చబడింది. ఇక్కడ చూస్తే ఈ హేరోదు ఎంత క్రూరుడంటే, తనకు కూడా 2 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారంట, మగపిల్లలు. ఆ ఊరిలో ఉన్న పిల్లలు చంపడమే కాక తన కుమారులను కూడా చంపుకున్నాడు. తన యొక్క సీటును, తన యొక్క రాజరికాన్ని ఎక్కడ పిల్లలు దోచుకుంటారో అని తన యొక్క సొంత కుమారులను కూడా ఈ రాజు చంపుకున్నటువంటి వ్యక్తి ఎవరు? హేరోదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. ఎక్కడ ఆ యొక్క తన రాజరికాన్ని దోచుకుంటారని పిల్లల్ని కూడా చంపేస్తున్నాడు. ఈ పిల్లలు కూడా 2 సంవత్సరాల లోపున్న పిల్లలే అనమాట. ఆ రాజు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మగ పిల్లలు తన పిల్లల్ని కూడా సొంత కుమారుని కూడా చంపుకున్నాడు. తర్వాతకి వీరందరిని కూడా చంపేసిన తర్వాతకి రామాలు అంగలార్పున ఏడుపును మహారోదన అని వినబడిన మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక్కసారి గమనిస్తే కొన్నిసార్లు మనము చేసే తొందరపాటు నిర్ణయాల వల్ల ఏమైపోతుందంటే కొన్ని జీవితాలు నాశనం కావచ్చు. ఇప్పుడు ఈ జ్ఞానులు చేసినటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఏమైపోయింది? కొన్ని వేల మంది చిన్నపిల్లల ప్రాణాలు, 1000 మంది, 100 మంది, 10 మంది తెలియదు, కానీ మొత్తానికైతే ప్రాణాలు అయితే పోయాయి. ఏం చేయడం వల్ల? ఈ జ్ఞానులు చేయడం వల్ల, చిన్న పొరపాటు వల్ల.
కొన్నిసార్లు మనం కూడా అరే ఏమైతుందిలే అని వంకర ప్రయాణాలు, వంకర మాటలు, వంకర ప్రవర్తన, ఈ తప్పు చేస్తే ఏముందిలే, ఇదొక్కసారి పాపంలో పడితే ఏముందిలే, ఇదొక్కసారి తొలగిపోతే ఏముందిలే, ఇదొక్కసారి చర్చికి రాకపోతే ఏముందిలే, ఇదొక్కసారి మంత్రపరంలో పాల్గొనకపోతే ఏముందిలే, ఇదొక్కసారి ఈ పని జరిపించకపోతే ఏముందిలే, ఇదొక్కసారి నా యొక్క సహకారం అందించకపోతే ఏముందిలే, ఇదొక్కసారి ఏ దాంట్లో పాల్గొనకపోతే ఏముందిలే అని నువ్వు ఒకవేళ అనుకున్నట్లయితే నీ తొందరపాటు నిర్ణయాల వల్ల నీ జీవితాన్ని కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళ జీవితాన్ని కావచ్చు, నీ కుటుంబ పరిస్థితినే కావచ్చు, ఏ పరిస్థితినైనా కూడా నీ తొందరపాటు నిర్ణయాల వల్ల నాశనం చేసుకునే వ్యక్తిగా నువ్వు మాత్రము ఉండకూడదు. ఏంటి? తొందరపాటు నిర్ణయాల వల్ల దేవుడు క్షమిస్తాలే తెలియక చేశానంటే జ్ఞానులు కూడా తెలియకనే చేశారు, తెలిసి కాదు తెలియకనే చేశారు. కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి. ఈరోజు నేను తెలియక చేశానని ఎన్నిసార్లు సంప్రదించుకున్నా రావాల్సిన కీడుని దేవుడు రప్పించిన తర్వాత ఏమి కూడా చేయలేవు, ఏమి కూడా చేయలేవు. అప్పుడు మొరపెట్టుకున్నా ఏడ్చినా కూడా నీ రోజుల్లో ఎవరిస్తారు? మీరు అనుకుంటారు దేవుడు కృపగలవాడు కదా, దేవుడు కనికరించేవాడు కదా, దేవుడు క్షమించేవాడు కదా, దేవుడు కనికరం చూపేవాడు కదా. ఆయన క్షమించే దేవుడు ఎన్ని మార్లు పడిపోయినా కూడా, ఎన్ని మార్లు చెదిరిపోయినా కూడా, ఎన్ని మార్లు పాపములు పడిపోయినా కూడా క్షమించే దేవుడు కదా మన దేవుడు అని అనుకుంటున్నారేమో. కానీ ఎన్ని మార్లు గద్దించకపోయిన లోపల వాడిని హఠాత్తుగా వాటి దేవుడు నాశనం చేస్తాడున్నాడు. సామెతల గ్రంథంలో చూస్తాం ఏమంటాడు? ఎన్నిసార్లు కూడా గద్దించినా మీరు ఒకవేళ వినకపోతే, ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే, నా మాటలు ఎన్నిసార్లు విన్నప్పుడు నా దగ్గర తిరిగి రాకపోతే, మీరు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరమీయను. మీరు నన్ను ఎలాగ వెతుకుంటారంటే శ్రద్ధగా వెతుకుతారు, శ్రద్ధగా ప్రార్థన చేస్తారు, శ్రద్ధగా మొరపెడతారు, కానీ అప్పుడు నేను వినను అని అంటున్నాడు. చదువుతారు ఒకసారి సామెతల గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయం చివరి లైన్లో అదొక్క మాట చూసుకొని ముగించుకుందాము. ఒకవేళ దేవుడు క్షమిస్తాలే ఎన్నిసార్లు చేసినా ఒకవేళ ఆ భ్రమలో ఉన్నారేమో మీరు. చూస్తాడు 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 మారకపోతే మాత్రము 1వ అధ్యాయము 27వ వచనం చదువుతారు. భయము మీ మీదకు తుఫానులో వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. అప్పుడు నేను నన్ను గూర్చి మొరపెట్టదు, కానీ నేను నీకు ఉత్తరమియ్యను. నన్ను శ్రద్ధగా వెతుకుతుంది కానీ వారికి నిన్ను కనపడకుందును అని అంటున్నాడు. ఎవరైతే ఏ దేవుడైతే నాకు మొరపెట్టింది నీకు ఉత్తరమిస్తానని చెప్పిన దేవుడే, ఏ దేవుడైతే అడుగుడు మీకు ఇవ్వబడిన సెలవిచ్చిన దేవుడే, ఏ దేవుడైతే మీకు ప్రతిదీ కూడా ఇస్తానని చెప్పిన దేవుడే అంటున్నాడు. ఏమని అంటే, ఎన్నిసార్లు చెప్పిన వినకపోతే, ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే మీరు నాకు మొరపెట్టదు కానీ నేను నీకు ఉత్తరమీయను. మీరు నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ మీకు మాత్రం నేను కనపడకుందును అంటున్నాడు దేవుడు. మనుషునికి కోపం వస్తేనైనా దాన్ని మార్చగలమేమో, కానీ దేవునికి కోపం వస్తే కానీ వచ్చిందనుకో అనే నిర్ణయాన్ని మనము మార్చలేము. చాలా కష్టపడాలి, చాలా చేయాలి. ఆయన ఉగ్రత నుంచి ఏ ఒక్కరం కూడా తప్పించుకునే వారిగా ఉన్నాం. కాబట్టి ఈ జ్ఞానులు చేసిన తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని ప్రాణాలు ఎలాగైతే కోల్పోయాయో, మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన కలిగి ఏం చేయాలి? ఆలోచన కలిగి జ్ఞానముతో దేవుని దగ్గర ప్రార్థన చేసి సమాధానం పొందుకొని ప్రతిదీ కూడా చేసేవారు. ప్రతిదీ దేవుని అడగాలి. ప్రతిదీ ఎప్పుడైతే అడిగి మీరు ముందడిగేస్తారో ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రతి దాంట్లో దేవుని చిత్తం అడగాలి. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దేవుని చిత్తం అడిగే ముందుకెళ్ళాలి. మీరు నమ్మరు, ఇంట్లో ఒక వ్యక్తి ఉంటారైతే స్నానం చేసే నీళ్ళకు కూడా ప్రేయర్ చేసి స్నానం చేస్తాం. మీకు ఆవిరి ఉండొచ్చు కానీ ఆ విశ్వాసం వాళ్ళు ఒక అన్న అందరు కాదు, ఒక అన్న ఉన్నాడు, స్నానం చేసే నీళ్ళకు కూడా ప్రార్థన చేసి స్నానం చేస్తుంటారు. ఇది లోకంగా చెప్తే మూర్ఖత్వంగానే ఉంటుంది, కానీ అది ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు సహాయం కోరుతాడు. మీరు నమ్మరు, ఇంకా ఏ బట్టలు వేసుకోవాలో కూడా దేవుడు సహాయం అడుగుతాడు.
ఈ బట్టలు వేసుకోవాలా వద్దా అని దేవుని సహాయపడి బట్టలు వేసుకున్నాడు. ఎలా సమాధానం ఇస్తాడో నాకే తెలియదు, కానీ ఎప్పుడు అడగలే, కానీ అడిగి వేసుకుంటాడని మాత్రం తెలుసు. ఇంకా కర్నూలులో ఒక పాస్టమ్మ గారు ఉంటారు. ఆమె ఏం తినాలో కూడా దేవుని పర్మిషన్ అడిగి తింటదంట. దేవుడు తినొద్దంటే తినదంట. మాట్లాడుతుంటే ఆమెతో ముఖాముఖిగా మాట్లాడతాడు. తినొద్దంటే తినదంట. తినంటే తింటది. ఇది తిననా వద్దా అంటే వద్దంటే వద్దు. అలాంటి విశ్వాసంలోనికి మనకు రావాలి. ఎందుకు ఈరోజు ఇలాంటి అనుభవాలు పొందగలేకపోతున్నామంటే విశ్వాస జీవితంలో సరిగా లేదు. ఇది ఎప్పుడు సరిగా వస్తామంటే ఒకసారి ఆలోచించండి. అన్ని పక్కన పెట్టండి. అంటే మీ కుటుంబాన్ని పక్కన పెట్టినని చెప్పలేదు, కానీ పరిస్థితులను పక్కన పెట్టండి. బాధ్యతలు వహించండి ఇంట్లో, కానీ ఎక్కడ కూడా ఆశ్రయించకుండా దేవుడు మందిరం ఎంతో దూరంలో లేదు, వచ్చి మోకరించండి, ప్రార్థన చేసుకున్నానండి. గడప ఇంట్లో మీకు సౌండ్ల వల్ల మాటల వల్ల మనశ్శాంతి లేదేమో, మందిరంలో మొరపెట్టుకోండి. మీరు కార్చే కన్నీరు ఎంత మందిని మార్చగలదంటే అనేక హృదయాలను కదిలించగలదు. దేవుడి మందిరం ప్రార్థన చేసి ఇంట్లో మోకరిస్తే సమాధానం పొందుతున్నంత వరకు లేకూడదు. అలాంటి ప్రార్థన చేయాలి మనం. అలాంటి ప్రార్థనలు మనము కొనసాగించబడాలి. ఈరోజు ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నాం, ఎందుకు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయంటే సరైన ప్రార్థన జీవితం లేదు. అంటే ప్రార్థన చేస్తాం, పొద్దున్న చేస్తాం, పలుకుతాం, ఏవో ఒక మాట 4 మాటలు ప్రార్థన చేస్తాం, అయిపోతుంది కాదు. దేవుడి దగ్గర కూర్చుంటే సమాధానం పొందుకునేంత వరకు దిగకూడదు. చదువుతున్నారా బైబిల్? ఎవరైనా అడిగే కదండి ప్రతిసారి చదువుతున్నారు రోజు డైలీ బైబిల్? మిగతా వాళ్ళు మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మీతో? మాకు చదువు రాదంటారా? మరి చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళకి చదివించుకుని, లేకపోతే ఇప్పుడు అప్డేట్ ఉన్నాయి అన్ని ఫోన్లు కూడా మా పిల్లలు ఇవ్వాలంటే అంటే టీవీలు ఉన్నాయి వాక్యం వినడానికి. ఇంకా అవి కూడా లేవంటే మీ పిల్లలు ఒక్కటే ఒక సొల్యూషన్ మోకరించండి. దేవుడు మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. విజయవాడలో ఒక పాస్టమ్మ గారు ఉన్నది. ఇంతే మందిరంలో ఎంతుంటుందంటే ఆ కిటికీ నుంచి వెళ్తుంది అంతే, ఈ సర్కిల్ అంత మందిరము. ఆ మందిరంలో మొరపెట్టి గోజాడుతుందేమా మందిరం కోసము ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దర్శన రూపంలో స్వరంతో మాట్లాడుతున్నాడంట. అది ముఖాముఖి చదవడం రాదు. నాకు కాల్ చేసి ఆత్మాలకు ఏ వాక్యం చెప్పాలో నాతో చెప్పించుకుంటుంది. దేవునితో పొందుకుంటుంది, దేవునితో అడుగుతుంది అంశం. ఆ అంశం దేవుడు ఇస్తాడంట. దాని వివరణ కోసం నన్ను అడుగుతుంది కాల్ చేసి. నేను దాని వివరాన్ని బైబిల్ నుంచి తీసి రెఫరెన్స్ ఇస్తాను. అంటే అలాంటి అనుభూతులను మనకు కావాలి. ఈరోజు అలాంటి పొందుకోవాలంటే మోకరించాలంటే, ప్రార్థన చేయాలంటే, ఈ పట్టుదలకు మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యము చేసే దేవుడు కాదు. కాబట్టి వీటిని బట్టి మనం నడుచుకునే వారిగా ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఏమేమి గురించి నేర్చుకున్నాం ఈరోజు? దేవుడు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. ఎందుకు పుట్టాడు బెత్లెహేంలో చెప్పాలి. బెత్లెహేంలో ఎందుకు పుట్టినాడు? బెత్లెహేం ఎక్కడ ఉంది చెప్పండి. ప్రపంచం అంతటికి మధ్యలో ఉంది. క్వశ్చన్ తప్పడిందన్నా? ప్రపంచం అంతటికి మధ్యలో ఉంది. ఏ ఇంట్లో పుట్టినాడు? సత్రం ఏది? ఎవరిల్లది? బోయాజీ. బోయాజీ పుట్టిన కుమారుడు ఎవరు? ఒబేదు పుట్టిన కుమారుడు యెషయి. యెషయి పుట్టిన కుమారుడు దావీదు. దావీదు సంతానంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. దావీదు కుమారుడు సొలొమోను. ఇంకా అక్కడి నుంచి అవన్నీ చాలా ఉంటాయి. ఇంకేం నేర్చుకున్నాం? జ్ఞానులు. ఎంతమంది వచ్చినారు? సమూహం వచ్చినారు. జ్ఞానులు వచ్చినారా? కాదు, రాజులు వచ్చినారు. ఎవరు? రాజులు. వాళ్ళు జ్ఞానులు కాదు, రాజులు వచ్చినారు. ఏ దేశం నుండి వచ్చారు? షేబా దేశం నుంచి వచ్చారు. వాళ్ళు షేబా దేశం నుంచి రావడము జరిగింది. ఎవరి ప్రాణాలు కోల్పోయాయి?
చిన్నపిల్లల ప్రాణాలు. యేసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆత్మసాక్షి వారి ఎవరంటే సేవకులు కాదు, చిన్న పిల్లలే. ఎందుకు దేవునికి పిల్లలంటే ఇష్టం అంటే ఎందుకోసమే, ఎందుకంటే యేసుప్రభు రాగానే ప్రాణత్యాగం చేసింది వాళ్ళే కాబట్టి. చిన్న పిల్లలను ఆటంకపరచక నా యుద్ధకు రానియేడి అంటాడు. అందుకని వారిని పరలోక రాజ్యం, ఎందుకంటే నా కోసం ఆల్రెడీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నాక పరలోక రాజ్యం అని వారికి ఎప్పుడో పరలోక రాజ్యం సిద్ధపరిచేసినారు చిన్నపిల్లలకి. కాబట్టి